అలాగే బీజేపీ పడిపోవాలని మోడీ మీకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇది కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు. ఇప్పుడు 2 సార్లు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. ఆయన 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అది ఎన్డీఏ ప్రభుత్వం, వివిధ పార్టీల కలయికలతో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం. బీజేపీ కావచ్చు కానీ ప్రధాని మోడీ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అది మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎన్డీఏ కావచ్చు. ప్రధాని మోడీ మనం ఎంతవరకు ప్రధాని మోడీ గారు ఉన్నారు. కాకపోతే 10వ తేదీ ఆయన ఏ సూచనలు చేశారు ఒక్కసారి మనం మళ్ళీ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థ స్వామి యాదవ్ గారు ఎందుకు ముందుకు పోతలేదు? మోడీ ఆ విధంగా విమర్శలు చేస్తే ఈ బలమైన దేశం ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు వెనక తగ్గుతా ఉన్నది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హంగర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ కంటే మనం వెనకబడి ఉన్నాం. అది దానికి సమాధానం ప్రసాద్ గారు చెప్పాలి. హంగర్ ఇండెక్స్ లో మనము పాకిస్తాన్ కంటే మనం వెనకబడినాం. ప్రసాద్ చెప్పే ముందు ఒక్కసారి సిద్ధాంతపరమైనటువంటి భావజాలం ఉంది కాబట్టి దాన్ని ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలోపేతం చేయాలా, ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమైందని సిద్ధాంతాలు నేను కూడా ఆర్థిక వ్యవస్థలో నిర్వర్తించలేకపోయారు. కొంతమంది వ్యక్తులకు దోచి పెట్టడం వల్లే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా కారణం. కొంతమందికి మీరు ఈ దేశ సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతికి మీరు చేయడం వలన ఈ పరిస్థితి నెలకొంది. తప్ప దేశం మీద గౌరవం లేదు. దేశం మీద ఎవరికైతే గౌరవం ఉందో వారు మోడీ వెనక ఉన్నారు. దేశం మీద ఎవరికైతే గౌరవం ఉందో వాళ్ళు మోడీ చెప్పినట్టు వింటారు. దేశం మీద ఎవరికైతే గౌరవం ఉందో వాళ్ళు మోడీకి ఓటేస్తారు. మీరు దేశంలో ఉండకండి. మీరు పాకిస్తాన్ ప్రేమికులు, మీరు పాకిస్తాన్ పోండి. నక్సలైట్ భక్తులు, మీరు నక్సలైట్ రాజకీయాలు పక్కన పెడదాం. ప్రసాద్ మరొకసారి రాజకీయాలు ప్రసాద్ ఒకసారి మిమ్మల్ని సున్నా చేసిన పార్లమెంట్ కాకుండా ఇది మీ పద్ధతి. మిమ్మల్ని బండకేసి కొట్టిన ప్రజలు. రైట్, ఒక్క నిమిషం ప్రసాద్ ఒకసారి వినాలి. ప్రసాద్ స్వామి యాదవ్ గారు పాకిస్తాన్ మనకంటే బాగుందా? రైట్, ఇప్పుడు ఒకసారి ప్రసాద్ ఒక్క నిమిషం మనం ఇది రాజకీయ అంశం కాదు, ఇది ఒక ఆర్థిక అంశం. ఒకసారి మనం మోడీ ఏం మాట్లాడారో చూద్దాం. ఈసారి ఈ నెల 10వ తేదీ జరిగిన కార్యక్రమంలో మోడీ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है. पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. भारत में बहुत सारी जगह है. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने